హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ టికెట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన డిజైన్ టూల్ అయిన కాన్వా గురించి మాట్లాడుకుందాం. మీరు డిజైన్లో కొత్త కొత్త వాళ్ళైనా లేకపోతే కాన్వాతో మీరు ప్రొఫెషనల్గా డిజైన్ చేయగలరు. ఈ వీడియోలో మనం కాన్వా అంటే ఏమిటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా కాన్వాలో ఫ్రీ అండ్ ప్రో డిఫరెన్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్ వీడియో. సెక్షన్ 1, కాన్వా అంటే ఏమిటి? సో ఇందులో మనం ఇప్పుడు కాన్వా అనేది ఒక ఆన్లైన్ గ్రాఫిక్స్ డిజైన్ ప్లాట్ఫామ్. దీని ద్వారా మీరు యూట్యూబ్ థంబ్నైల్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ప్రజెంటేషన్స్, పోస్టర్స్, బిజినెస్ కార్డ్స్ మరియు ఇంకా ఎన్నో ఈజీగా డిజైన్ చేయవచ్చు. ఇది వెబ్సైట్లో అలాగే మొబైల్ యాప్ కూడా ఇది మనకు అవైలబుల్లో ఉంటుంది. సో దీన్ని ఒకసారి మీరు canva.com అని ట్రై చేసి వెబ్సైట్లో చెక్ చేయవచ్చు, లేదా ప్లే స్టోర్ ఓపెన్ చేసి కాన్వా అని టైప్ చేసినాక మీకు అప్లికేషన్ దొరుకుతుంది. సెక్షన్ 2, కాన్వా ఫ్రీ వెర్సెస్ అండ్ ప్రో వెర్షన్. సో రెండింటి మధ్య మనం డిఫరెంట్ చూద్దాం. ఫ్రీ వెర్షన్. సో మనకు ఫ్రీ వెర్షన్లో ఏదైతే మనకు అవైలబుల్లో ఉన్నాయంటే, ఫ్రీ వెర్షన్లో ఉన్న ఫ్రీ టూల్స్ ఏంటంటే మనకు వేల సంఖ్యలో ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి. సో మీకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో మీరు ప్రతిదీ చెక్ చేసుకుని మీకు ఏ టెంప్లెట్ సూట్ అవుతుందో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫాంట్స్ అండ్ ఎలిమెంట్స్ అండ్ ఫొటోస్ అంటే మీకు నచ్చిన ఫాంట్స్. సో డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. సో ఎలిమెంట్స్ అంటే అవి ఆల్రెడీ కట్ చేసి ఉంటాయి ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ మీరు చూసుకొని చెక్ చేసుకోండి. సో ఫొటోస్ కూడా అలాగే మీకు డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి, అవి కూడా మీరు యూజ్ చేయవచ్చు ప్రో వెర్షన్లో. అంటే ఇది మీరు పెయిడ్ చేసుకుంటే మీరు ఆ వెర్షన్ యూజ్ చేయగలరు. సో ఇందులో ప్రీమియం టెంప్లెట్స్. సో ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ అండ్ స్టైలిష్ టెంప్లెట్స్ మీకు దొరుకుతాయి. బ్రాండ్ కిట్ సెటప్. సో ఇక్కడ కొన్ని కిట్స్ ఉంటాయి, ఆ కిట్స్ యూజ్ చేసుకొని మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా సో ఇది చాలా ఉపయోగపడుతుంది పెయిడ్ వెర్షన్లో. నెక్స్ట్ మ్యాజిక్ రీసైజ్. అంటే ఒక డిజైన్ని అన్ని సోషల్ మీడియాలో సైజెస్కి మార్చడం. అంటే మీరు చేసిన ఒక పోస్టర్ని ఇన్స్టాలో ఎలా పోస్ట్ చేయాలి, యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేయాలి, సో దానికి సైజ్ తగ్గట్టుగా మీకు ఆ డిజైన్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ మనకు పెయిడ్ వెర్షన్లో ఉంటాయి. మీరు బిజినెస్ లేదా యూట్యూబ్ ఛానల్ ప్రొఫెషనల్గా నడిపిస్తుంటే కాన్వా ప్రో ఒక యూజ్ చాలా అవుతుంది మీకు. ఒకసారి కాన్వా ప్రో అనేది తప్పకుండా మీరు యూజ్ చేయండి. సెక్షన్ 3, కాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇది సింపుల్ అండి. కాన్వా అకౌంట్ క్రియేట్ చేయడానికి పెద్ద మీకు ఆధార్ కార్డ్స్, ఓటర్ కార్డ్ ఏం అవసరం లేదు. జస్ట్ మెయిల్ ఉంటే చాలు. ఆ మెయిల్తో సైన్ అప్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్ www.canva.com. సో అది ఓపెన్ చేయగానే ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి వెంటనే మీ మెయిల్ ఐడితో సైన్ అప్ అయిపోండి. సో దాని ద్వారా మీకు అక్కడ మీకు అడుగుద్ది గూగుల్లో సైన్ అవ్వాలి లేదా ఫేస్బుక్. సో ఈ విధంగా సో మీకు ఏదైతే గూగుల్ అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే దాంతో మీరు సైన్ అప్ చేసుకోండి. మొబైల్ వాడితే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి కాన్వా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు కాన్వా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సెక్షన్ 4, డెస్క్టాప్ వర్సెస్ మొబైల్ యాప్. సో డెస్క్టాప్ అంటే పీసీ ఆర్ ల్యాప్టాప్. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ స్క్రీన్స్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, ఈజీ ఎడిటింగ్ చేయవచ్చు. ఇక్కడ డెస్క్టాప్ ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు ఏమి ఎడిట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది. మొబైల్ సో ఎప్పుడు ఎక్కడైనా క్విక్ ఎడిటింగ్
అంటే నేను పర్సనల్గా థంబ్నైల్స్ డిజైనింగ్కి డెస్క్టాప్ వెర్షన్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు డెస్క్టాప్లో ఈజీగా ఉంటుంది. మొబైల్లో అంటే మీకు అంత కన్సిస్టెన్స్ అంటే మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు. చేసుకోవచ్చు, చిన్న చిన్న స్టోరీస్ ఉంటే మీరు మొబైల్లోనే చేసుకోండి. లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ అయినా స్టోరీస్ ఏమైనా ఉంటాయి మొబైల్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. బట్ థంబ్నైల్స్ పెద్ద పెద్ద డిజైన్ చేసేటప్పుడు జస్ట్ మీరు గో ఫర్ డెస్క్టాప్, దట్ ఈస్ బెటర్. ఇంకా మనం ఫైనల్లోకి వచ్చేసాం. సో ఇంతవరకు మీరు కాన్వా యొక్క బేసిక్స్ ఇంట్రడక్షన్ని నేర్చుకున్నారు. వచ్చే వీడియోలో కాన్వా ఇంటర్ఫేస్, టెంప్లెట్స్, ఎలిమెంట్స్, అప్లోడ్స్, టెక్స్ట్ టూల్స్ అన్నీ క్లియర్గా నేను చూపిస్తాను, క్లియర్గా కూడా చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.